ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పాపము పాము లాంటిదని సామెత ఉంది. అది వాస్తవము కూడా. ఎంతకాలము పాముని తెల్లటి పాలు పోషించినా ఒకప్పుడు అది కాటు వేయక మానదు. అలాగుననే పాపముని ఎంతకాలము కప్పిపుచ్చుకొని దాచుకునినా దాని వలన వచ్చే ప్రతిఫలము మరణమని మరవకు. నీలోనున్న పాపము విషయంలో నిర్లక్ష్యము చూపినట్లయితే నీ గతి నిత్య మరణం, అంటే యుగాయుగాలు మండే నరకాగ్ని అని గుర్తించుకో. ఆ నరకాగ్ని నుండి తప్పించుకోవాలి అంటే ఇదే మంచి అవకాశము. ఈ అవకాశము నిర్లక్ష్యము చూపి నీలోని పాపం నుండి విడుదల పొందకుంటే తప్పదు నీకు ఘోర శిక్ష. చాలామంది నేను ఏమి పాపం చేశాను, నాలో పాపము లేదు, అసలు పాపమనేదే లేదని తెలివిగా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మొదటగా పాపం అంటే ఏమిటో నీకు అవగాహన కలగాలి. అది మీలో ఉందో లేదో తర్వాత నీవు గుర్తించవచ్చు. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో ఆజ్ఞ అతిక్రమమే పాపము, దైవాజ్ఞ ధిక్కారమే పాపమని సెలవిస్తూ ఉన్నది. సకల దుర్నీతియు పాపమని, మనలో పాపము లేదని చెప్పుకుంటే తన్ను తాను మోసగించుకున్నట్లేనని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఉదాహరణకు, మీ పిల్లలకు మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదోనని ఏ విధముగా ఆజ్ఞలు జారీ చేస్తారో ఆ విధముగానే దేవుడు కూడా తన సృష్టి అయినటువంటి మానవులకు వారు క్రమమైన మార్గంలో ప్రయాణము చేయుటకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఎవరైతే అట్టి ఆజ్ఞలను అతిక్రమిస్తారో అనగా ధిక్కరిస్తారో అట్టి వారికి వారే పాపులుగా ఎంచబడతారు. ఉదాహరణకు, చూడకూడనివి చూస్తే, మాట్లాడరానివి మాట్లాడితే, తలంచకూడనివి తలస్తే, వినకూడనివి వింటే, వెళ్ళకూడని చోట్లకు వెళితే, చేయకూడని పనులు చేస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దైవవాక్య ప్రకారము ఆ పాపము ద్వారా వచ్చే ప్రతి ఫలము మరణమే, అంటే నిత్య నరకము, నాశనము, శాపమే. ప్రియులారా, పై వాక్య క్రమములు గుర్తించిన నీవు పాపివా లేక పరిశుద్ధుడవా ఆలోచించుకునము. క్రీస్తువారు తప్ప ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. నీవు నమ్మినా నమ్మకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దైవ గ్రంథము నిన్ను పాపి అని పిలుస్తూ ఉంది, శాసిస్తూ ఉంది. పాపము నుండి విడుదల పొందుటయే నీ తక్షణ కర్తవ్యం. పాపము పరిపక్వమై మరణమును కనకముందే త్వరపడుము. పాపము నుండి విడుదల పొందుము, దానిని విడిచిపెట్టుము. యేసుక్రీస్తు నీ పాపముల కొరకే ఆయన రక్తము చిందించి ప్రాణము పెట్టాడని నీవు నమ్మినట్లయితే నీవు నిత్య రాజ్యమునకు వారసుడు అవుతావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.